రావాల్సినటువంటి వాటాన్ని తప్పకుండా తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. రైట్. టిపిసిసి కార్యదర్శి కస్బా శ్రీనివాస్ గారు, సో ఏం చెప్తారు? అంటే రెండేళ్ల తర్వాత కూడా ప్రభుత్వం సంబంధించి కూడా మేము వేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తున్నాం అంటున్నారు. బట్ ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎక్కువగా ఖర్చు పెరిగింది అంటున్నారు. సో అసలు ఎంత ఖర్చు పెరిగింది దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శ్వేతపత్రాన్ని కానీ ఒక ఆడిట్ ని కానీ రిలీజ్ చేస్తే కొంత పారదర్శకంగా ఉంటుంది కదా అని విమర్శిస్తున్న పరిస్థితి. ముందుగా మీకు అదేవిధంగా ఐటీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి అరవింద్ గారికి, మా సీనియర్ నాయకురాలు పుష్పలీల గారికి అందరికి నమస్కారం. ప్రధానంగా మొన్న కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత వారు మేల్కొని ప్రజా సమస్యల మీద, పర్టికులర్గా ఇరిగేషన్ మీద, పాలమూరు రంగారెడ్డి మీదనే నేను చాలా స్పెసిఫిక్ గా మాట్లాడతాను ప్రెస్ మీట్ లో చెప్పి వారు చెప్పినటువంటి విషయం స్వాగతించదగ్గది. ఎందుకంటే ప్రజలు మీకు ప్రతిపక్ష హోదానిచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు మొదటిసారిగా ప్రతిపక్ష పాత్రను పోషించే ప్రయత్నం చేస్తున్నందుకు ముందు స్వాగతిస్తే కాంగ్రెస్ పార్టీ మీకు స్వాగతిస్తోంది. కాకపోతే ఇదే విషయాన్ని మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చించి మీరు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, మీరు 10 సంవత్సరాలు తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడికి వచ్చి మీ ఇవన్నీ సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేయడం అనేది ఒక పెద్దరికంగానే ఉంటుంది. ఎప్పుడైతే కుందూరు జానారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం మనం ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో మీ ప్రాజెక్టులో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కానివ్వండి, విద్యుత్ ప్రాజెక్టులే కానివ్వండి, అనేక వాటి మీద వారు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర బలోపేతాన్ని కృషి చేసినరో కేసీఆర్ గారు కూడా అలాంటి పాత్ర పోషించాలి. రెండో విషయం ఏంటంటే మీరు అన్నారు శ్వేతపత్రం, దీని పాలమూరు రంగారెడ్డి గారి మీద ఇప్పుడు అరవింద్ గారు మాట్లాడుతూ సట్టెడు మన్ను తీయలేదు, ఏ ప్రాజెక్టులో కూడా తీయలేదని చెప్తున్నారు. ఎస్ఎల్బిసి కెనాల్ ను వీళ్ళు ఎప్పుడైతే వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టినరు, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు ఎస్ఎల్బిసిని ముట్టుకున్నటువంటి పాపాన పోలేదు అని ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేవెళ్లకు నీళ్లు రాకుండా చేసిండ్రు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. చేసి దీని ద్వారా నీళ్లు వస్తున్నాయి కాబట్టి ప్రాణహిత చేవెళ్ల అవసరం లేదు అని చెప్పి దాని ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే వీళ్ళు చేస్తున్నారో శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఇది పూర్తి కూడా అబద్ధమైన, మన కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శ పూర్తిగా కూడా అది ఏ విధంగా సహేతుకంగా లేదు. సాంకేతిక వాడి అనేకమైనటువంటి దీనికి కాంపన్సేషన్స్ ఇవ్వలేదు. ల్యాండ్ కి సంబంధించింది ప్రాజెక్ట్ కాస్ట్ లో కూడా దానికి మించిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రాజెక్ట్ కాస్ట్ లో వేరియేషన్ వచ్చింది. ఇవన్నిటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దాన్ని ఫైనల్ అప్రూవల్స్ కోసం పంపించుకుంటూ వాటి క్లియరెన్స్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అని చెప్పి మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భం ఉన్నటువంటి దాన్ని ఏదో ఈ ప్రాజెక్టు కాలేదని ఇప్పుడు నిద్ర మేలుకొని ఆయన ముందర పెట్టి దాని మీద మాట్లాడి ఇది ఒక చర్చకు అంశం ఇచ్చి దీని మీద ఓ 2-3 నెలలు కాలక్షేపం చేసే ప్రయత్నం మళ్ళా 6 నెలలకు వస్తారో 3 నెలలకు వస్తారో. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, అరవింద్ గారు, పుష్పలీల గారు. సో కేంద్ర ప్రభుత్వాన్ని